ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. 46వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 46. ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే, మన దేవుడు బలమైన దుర్గము. మన దేవుడు బలమైన దుర్గం. భయంకరమైనటువంటి అష్షూరు సైన్యం సిరియా గుండా దక్షిణాన్ని ప్రవేశించి ఇస్రాయెల్ రాజ్యం మీదకు, ఆ తర్వాత యోధా రాజ్యం మీదకు వస్తూ ఉంది. వాళ్ళు రాకముందు పొలాలన్నీ పచ్చగా ఉండేవి. కోతకు వచ్చినటువంటి బంగారు రంగు కంకులతో నిండి ఉండేవి. వాళ్ళు వెళ్ళిన తర్వాత భూమి ఎడారిగా మారిపోయేది. వాళ్ళు రాకముందు గొప్ప గొప్ప పట్టణాలు, ప్రాకారాలు బలంగా శక్తివంతంగా ఉండేవి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పట్టణాలు కాలిపోయి, ప్రాకారాలు కాల్చబడి పొగ మాత్రం మిగిలేది. చచ్చిన వారి శవాలతో అది నిండిపోయేది. అలాగ సైన్యం, సిరియా సైన్యం, అష్షూరు సైన్యం ముందుకు సాగుతూ యెరూషలేము దగ్గర వచ్చి ఆగి యుద్ధ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వారు అడిగిన పన్ను చెల్లించి వారితో సమాధాన పడొచ్చని హిజ్కియా మొదట అనుకున్నాడు. అయితే సన్హరీబు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నేను ప్రపంచ విజేతగా ఆవిర్భావించాలంటే యెరూషలేమును కూడా జయించాలి. అప్పటికే అష్షూరు సైన్యం యెరూషలేమును ముట్టడి వేసింది. హిజ్కియా చెల్లించిన జరిమానా తీసుకుని వెళ్ళిపోతే తర్వాత మనం ఇతర రాజ్యాలను జయించడం కుదరదు. అందుకే రబ్షాకేని పంపించి యెరూషలేము గేట్లు తెరిచి అష్షూరు వారికి లొంగిపోండి అని చెప్పించాడు. ప్రవక్త అయిన యెషయా ఇచ్చిన ప్రోత్సాహంతో హిజ్కియా లొంగిపోవడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. రబ్షాకే హిజ్కియాను, యూదుల దేవుణ్ణి హేళన చేసి తృణీకరించి మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఒక రాత్రి తన దూతను పంపి శత్రువులను నాశనం చేశాడు. ఒక్క దూత, ఒక్క రాత్రి ఇక బలమైన సైన్యం ఇక లేదు. వాళ్ళున్న చోటనే హతులయ్యారు. యెరూషలేము కాపాడబడింది. పట్టణం సంతోషంతో ఉప్పొంగిపోయింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ విజయాన్ని పురస్కరించుకునే ఈ కీర్తన రాయబడింది. సజీవుడైన దేవుని దూత ముందు బలమైన సైన్యం నిలువలేకపోయింది. ఈ విజయం ఎంత అద్భుతమైందంటే, చాలా కాలం వరకు యూదులు, క్రైస్తవులు కూడా ఏదైనా ఒక ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఈ కీర్తన వైపు తిరుగుతారు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనైనా, సమస్య ఏదైనా దేవుడు తన చిత్తములో, తన సమయంలో, తన పద్ధతిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు అనేది ఈ కీర్తన యొక్క ఉపదేశం. ఈ కీర్తనను మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 3 వచనాల్లో ఆశ్రయము, 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక నది కలదు, 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయనే అధికారి. ఈ విధంగా ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన ప్రజల ఆశ్రయాన్ని గురించి మనం 3 విషయాలు వింటాం. ఒకటి, వ్యక్తిగతమైన ఆశ్రయం. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు అంటాడు. దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము. ఆశ్రయము అంటే క్షేమముగా ఉండే స్థలం అని అర్థం. ఆశ్రయము అంటే క్షేమముగా ఉండే స్థలం. సృష్టికర్త అయిన దేవుడే మన ఆశ్రయం. జీవితంలో ఉపద్రవాలు సంభవించినప్పుడు మనం క్షేమంగా ఉండగలిగేటువంటి స్థలం ఇది. ఇది వ్యక్తిగతమైన ఆశ్రయం. ఇంకా అంటాడు ఆయన, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, అంటే శక్తివంతమైన ఆశ్రయం. ఆపత్కాలం అంటే పరిస్థితులు కఠినంగా ఉండడం. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొని వాళ్ళు ఎవరు రోజుల్లో?
అనేకమైనటువంటి కఠినమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. అయినా సరే అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనకు సహాయకుడు, నమ్ముకోదగిన సహాయకుడు. మూడవది శాశ్వతమైన సహాయం. శాశ్వతమైన సహాయం 2-3 వచనాలు చూస్తే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము అంటాడు. అంటే సునామీలు, బీభత్సమైన తుఫాన్లు వచ్చి బూళ్ళు ఏర్లు ఏకమైన మనం భయపడవలసిన అవసరం లేదు. శత్రువు దండెత్తి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యోధాకు జరిగింది అదే. శత్రువు వచ్చి యెరూషలేమును కూల్చివేస్తానంటున్నాడు. అయితే హిజ్కియా ఆశ్రయము శాశ్వతమైనది. వాటి జలములు ఘోషించుచు నురుగులు కట్టినను, వాటి పొంగునకు పర్వతములు కదిలినను. ఈ 2 వచనాల్లో కీర్తనకారుడు భయంకరమైనటువంటి ఉప్పెనను చూపిస్తున్నాడు. భూకంపం వచ్చి సముద్రంలో పర్వతాలు కూలిపోతుంటే దాని దాటికి సముద్ర కెరటాలు పైకి ఎగిసి భూమిని ముంచెత్తుతున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రకృతి సిద్ధమైన ఉపద్రవమైన దేశం మీదకి శత్రువులు దండెత్తి వచ్చిన దేవునిలో మనకు ఆశ్రయం ఉన్నది. దేవునిలో మనకు ఆశ్రయం ఉంది. ఈ రోజుల్లో కూడా మనం నిద్రపోకుండా వేధిస్తున్న సమస్యలు ఉండొచ్చు. ఏం చేయాలో మనకు తోచకపోవచ్చు. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడు మారిపోలేదు. దేవుడు వ్యక్తిగతమైన ఆశ్రయం, దేవుడు బలమైన ఆశ్రయం, దేవుడు శాశ్వతమైన ఆశ్రయం. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. రెండవ భాగంలో మనం చూస్తే ఒక నది కలదు అంటాడు 4వ వచనం నుంచి. ఒక నది కలదు. ఇక్కడ కీర్తనకారుడు ఏ నదిని గూర్చి రాస్తూ ఉన్నాడో చరిత్ర మనకు చెబుతా ఉంది. నది అంటే కొంతకాలం ప్రవహించి ఆగిపోయేది కాదు, అది నిరంతరము ప్రవహిస్తూ ఉండేది. త్వరలోనే అష్షూరీయులు యెరూషలేమును ముట్టడిస్తాడని గ్రహించి హిజ్కియా తెలివైన పని చేశాడు. ఎంతకాలం మనల్ని ముట్టడించినా యెరూషలేమునకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకున్నాడు. గీహోను నది ఓఫేలు కొండల కింద నుండి ప్రవహించి కిద్రోన్ లోయలోకి ప్రవహిస్తుంది. పురాతన కాలం నుండి యెరూషలేమునకు నీటి సరఫరా దీని నుండి జరుగుతుంది. హిజ్కియా ఏం చేశాడంటే ఈ గీహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపుకు దాన్ని తెప్పించాడు. ఆ కాలువ 1777 అడుగుల పొడవుంది. రాతిలో నుండి సొరంగం ద్వారా దానిని పట్టణంలోనికి మళ్లించి పట్టణం లోపల జలాశయానికి దాన్ని అనుసంధానం చేశాడు. తర్వాత ఆ కాలువ శత్రువులకు కనబడకుండా పూర్తిగా దానిని మట్టితో కప్పివేశాడు. అందువలన ముట్టడి వేయబడిన కాలమంతా పట్టణంలో నీటి కరువు ఉండదు. ఈ నది ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో కీర్తనకారుడు చెప్తాడు. ఎంతో బలము కుయుక్తి కలిగిన శత్రువులు నిరంతరాయంగా సరఫరా అవుతున్న నీటి మూలాల్ని వారు కనిపెట్టలేకపోయారు. ఈ నీటి సరఫరా లేదనుకోండి, యెరూషలేము 2 నెలల కంటే ఎక్కువ ముట్టడిని తట్టుకోలేదు. ఎందుకంటే 2 నెలల కంటే ఎక్కువ శత్రువు ముట్టడి వేశాడు అనుకోండి, ఈ నదిలో ప్రవాహం నీళ్ళు లేకపోతే యెరూషలేము బయట ఉన్న శత్రువుల విషయంలో శత్రువుల వలన కాదు, కానీ లోపల దాహముతో ఆకలితో ప్రజలు నాశనం అయిపోతారు. ఈ అద్భుతమైన నది మాత్రమే కాదు, దేవుని సన్నిధి కూడా అక్కడ అదృశ్యంగా ఉంది. దేవుడు వారి మధ్య ఉన్నాడు, అందుకే దానికి చలనము లేదు అంటాడు 5వ వచనంలో. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు వారికి సహాయము చేస్తున్నాడు అంటాడు. కాబట్టి దేవుడు తన కంఠధ్వనితో రాజ్యాలు కదిలిపోతూ ఉన్నాయి, భూమి కరిగిపోతూ ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా యాకోబు దేవుడు అక్కడ ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచే వారి మధ్యలో ఉంటాడు. 12 ఏళ్ల బాలునిగా దేవాలయంలో పండితుల మధ్య ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యుల మధ్యలో ఉన్నాడు. కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా తన ప్రజల మధ్య ఉంటాడు. ఎక్కడ 2-3 ఆయన నామం పేరట కూడి ఉంటారో
వారి మధ్యలో ఉంటాడు. అష్షూరీయులు ముట్టడి వేసినప్పుడు ఆయన యెరూషలేములో తన ప్రజల మధ్యలో ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈయనే వారితో ఉన్నాడు. అందుకే శత్రువులు ఓడిపోయారు. ఈ విషయాన్ని ఈ దినాల్లో మన జీవితాలకు అన్వయించుకుంటే బైబిల్ అనేది జీవజల నది, అది మనలో ఉంది. బైబిల్ దేవుని మాటలే, జీవజలముల ఓటలుగా దేవుడు మనకిచ్చాడు. అందుకే ఇర్మియా తన ప్రజలను గద్దిస్తూ ఇలా అన్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలముల ఓటైన నన్ను విడిచిపెట్టేశారు, తమ కొరకు తొట్లను, బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకున్నారు అంటారు ఆయన. కాబట్టి జీవజలముల ఓట దేవుని వాక్యం. రెండవది, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు జీవజల బావిగా మనతో ఉన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు అన్నాడు. యోహాను సువార్త 4:14లో, నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును అంటాడు. ఇంకా మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి జీవజల నదిగా మనం పోల్చవచ్చు. ఎందుకంటే ప్రభువే అలా చెప్పారు. ఆ పండుగల మహాదినమైన అంత్యదినమందు యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. మనలో అద్భుతమైనటువంటి నది ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి క్రిందకి వచ్చి ఎన్నటికీ ఎండిపోని ఆత్మీయమైన జీవజల నది మనలో ప్రవహిస్తూ ఉంది. ఏ శత్రువు కూడా దాన్ని ఆపలేడు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2000 సంవత్సరాల క్రిందట యెరూషలేములో నివసించిన వ్యక్తి ఈ దినాన మనలో కూడా నివసిస్తున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు. ఆయనే మనకు తోడు, మనలో నివసిస్తూ ఉన్నాడని మనం కూడా ఈనాడు ఉత్సాహంగా చెప్పగలం. మూడవది మనం చూస్తే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే ఈ కీర్తనకారుడు 2 సవాళ్లతో ముగిస్తున్నాడు. 8, 9 వచనాలు మనం చదివితే, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయన భూమి మీద నాశనములు కలుగజేయువాడు, ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడు, బల్యమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నితో కాల్చివేయువాడు ఆయనే అంటున్నాడు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి, ఆయన భూమి మీద నాశనాన్ని కలగజేసేవాడు, యుద్ధాలు మాన్పేవాడు, విల్లు విరిచివాడు, బల్యమును తెగనరుకువాడు ఆయనే అంటున్నాడు. దీనిలో గతము, వర్తమానము, ప్రవచనాత్మక అన్వయింపు కూడా ఉంది. ప్రవచనాత్మకమైన అన్వయింపు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన 2వ రాకడలో హెర్మగెద్దోను యుద్ధములో శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు కత్తులు నాగటి నక్కులుగా, ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొడతారు. కాబట్టి ఇక్కడ గతము యొక్క అన్వయింపు కూడా మనకు స్పష్టంగానే ఉంది. అష్షూరీయులు శవాలై పడి ఉన్నారు. యుద్ధం ఆగిపోయింది. విల్లును విరిచాడు, బళ్ళాన్ని తెగనరికాడు, యుద్ధ రథాలని కాల్చేశాడు, నాశనం కలగజేశాడు. అందుకే దీన్ని వర్తమాన కాలపు అన్వయింపు కూడా మనం చక్కగా ఉంది. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి అంటున్నాడు. ఈనాడు మనం కూడా ప్రస్తుతం ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతాం. క్రైస్తవ గృహాల్లోనూ ఉన్నటువంటి పిల్లలు తిరుగుబాటు చేస్తూ ఉంటే అది దురాత్మల ప్రభావమే అని మనం చెప్పొచ్చు. సాతాను వాడి అనుచరులు మన కుటుంబాలను నాశనం చేయడానికి
సంకల్పించుకుంటున్నారు. అయితే దేవునికి స్తోత్రం, ఎందుకంటే కల్వరిలో మనకు విజయం ఉంది. యేసు రక్తములో మనకు విడుదల ఉంది. అందుకే చూచి రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఈ చివరి 2 వచనాల ద్వారా మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే, ఓరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి అంటున్నాడు. అన్ని వైపుల నుండి వినబడేటువంటి పిలుపులను విని మనం అటు ఇటు పరిగెడుతున్నంత కాలం మనం దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోలేం. కొన్నిటికి మనం వద్దు అని సమాధానం చెప్పగలగాలి. క్రైస్తవ జీవితంలో సరైన క్రమం ఏంటంటే, దేవుడు మొదట, తర్వాత మన కుటుంబం, మూడవదిగా సంఘం. అయితే సాతాను మనకు ఉచ్చు వేసి ఈ లోక సంబంధమైన కార్యక్రమాల్లో మనం పూర్తిగా మునిగిపోయేటట్టు చేసి దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవునికి సమయాన్ని మనం కేటాయించకుండా చేస్తాడు. ఆయన ఎదుట మనం కూర్చోకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన కొరకు కనిపెట్టుకోకుండా చేస్తాడు. కొన్నిసార్లు దేవుడే మనల్ని మౌనంగా కూర్చోమంటాడు. చాలాసార్లు కొంతమందితో దేవుడు మాట్లాడడం కొరకు వారున్న పనుల ఒత్తిడి నుండి దేవుడు కొంతకాలం వారిని ప్రక్కకు తప్పిస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో సంతోషంగా గడపడానికి కొంత సమయం ఆయనకి ఇవ్వాలి. కానీ ఈ లోక కార్యకలాపాల్లో మునిగిపోయి దేవునికే సమయం లేకుండా చేస్తాం. కాబట్టి మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా మనం ప్రభువుని గురించి తెలుసుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో కాలం గడపాలి. పరిశుద్ధ జీవితాన్ని జీవించడం కోసం మనం సమయం కేటాయించాలి. ఆయన సన్నిధిలో సంతోషంగా గడపడానికి కొంత సమయాన్ని మనం వెచ్చించాలి. ఇంకా 10వ వచనంలోనే బి పార్ట్లో మనం చూస్తే, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును అంటాడు. ఇది దేవుని ప్రణాళిక. శత్రువులను ఆయన జయించనివ్వడం. మన పరిస్థితుల ద్వారా ఆయన తనకు మహిమ తెచ్చుకుంటాడు. ఇది మనం నమ్మగలగాలి. మనం దేవుని యందు, ఆయన ప్రణాళికల యందు నమ్మకం ఉంచేలాగా ఆయన కొన్ని పరిస్థితులు మన మీదకి రాణిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయన వైపు తిరిగి, ఆయన నమ్మి, ఆయన ప్రణాళికల యందు, ఆయన వాక్య సత్యాల యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన మార్గాల్లో నడవాలి. మూడవది 11వ వచనంలో మనం చూస్తే, దేవుని సన్నిధిని తెలుసుకోమని పిలుస్తున్నాడు భక్తుడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటున్నాడు. పరలోక దూతల సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు బలమై ఉన్నాడు. ఈ విషయం మనం ఎప్పుడు ఆలోచించాలి. ఒక్క దూత ఒక్క రాత్రిలో సన్హెరీబు సైన్యం అంతటిని నాశనం చేశాడు. 185,000 మంది. దేవదూతలందరూ కూడా దేవుని చుట్టూ ఉన్నారు. ఆయన నోట నుండి మాట రాగానే కార్యం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారి కొరకు సేవ చేయడానికి పంపబడిన ఆత్మలు. అయితే వీటికంటే గొప్ప శుభవార్త మనకుంది. దూతల సైన్యాలు మనతో ఉన్నాయని చెప్పలేదు, కానీ దూతల సైన్యములకు అధిపతి మనతో ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు అన్నాడు, కానీ దూతల సైన్యం మనకు తోడుగా ఉన్నాడని చెప్పలేదు. కాబట్టి దీన్ని మనం నమ్మగలమా? వేల కొలది దూతలు ఆయన చుట్టూ ఉంటే ఆ దేవుడు మన దగ్గర ఉన్నాడు. అది వేల కొలది దూతలు ఆయన చుట్టూ ఉన్నారు, కానీ ఆయన మనతో ఉన్నాడు. మనతోనే ఉంటాడు అన్ని పరిస్థితుల్లో. కఠినమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కఠినుడైన అధికారి ఎదుటికి వెళ్ళేటప్పుడు, మన మార్గంలో మనకు తోడుగా, మన ఇంట్లో మనకు తోడుగా, మనకు అవసరమైనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అపజయంతో
కృంగిపోతూ ఉన్నప్పుడు, పొరపాట్లు చేస్తున్నప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడు. ఇలా అనుకుని చూడండి, ఆయన నిత్యం మనతో ఉన్నాడు, నిత్యం మనతో ఉన్నాడని. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి చోట, ప్రతి సమయంలో, ప్రతి ప్రదేశంలో, మనం వెళ్ళే ప్రతి చోట ఆయన మనతో ఉన్నాడు. దేవుడు యాకోబును కలుసుకున్నప్పుడు అతని దగ్గర ఏమీ లేదు. యాకోబు అపజయాలతో, దిగజారుడుతనంతో, మోసగాడై గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభు కౌగిలించుకొని ఇశ్రాయేలుగా మార్చాడు. సన్హెరీబుకి ఈ విషయం తెలిసి ఉంటే తన సైన్యాన్ని కాపాడుకుని ఉండేవాడు. కాబట్టి మనం గుర్తించాలి, ఏంటో తెలుసా, దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల అది నష్టం కాదు, మేలే. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని వేళలా మనకు తోడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.